మీకు అప్పుల బాధ ఎక్కువగా ఉందా? ఎంత అప్పు తీరుస్తున్నా మళ్ళీ మళ్ళీ అప్పుల పాలవుతున్నారా? అయితే ఈ చిన్ని పూజా విధానం పాటించడం వలన తప్పకుండా గ్రహస్థితి అనుకూలించి దైవ అనుగ్రహం కలిగి అప్పుల బాధ తీరిపోతుందండి. నమ్మకంతో చేయండి. మొదటిగా మీరు 40 రోజులు ఉదయం లేదా సాయంత్రం కుజ రుణహర స్తోత్రం పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించండి. అలాగే దక్షిణావర్తి వినాయకుడిని పూజించండి. అప్పుల భారం మరీ ఎక్కువైతే గజేంద్ర మోక్షం పఠించండి. మొసలి బారి నుండి గజేంద్రునికి ఎలా అయితే మోక్షం కలిగించారో వెంకటేశ్వర స్వామి వారు, అలాగే మీ అప్పుల బాధ నుండి మీకు మోక్షం కలుగుతుందన్నమాట. దక్షిణావర్తి గణేశుడు అంటే వినాయకుని ప్రతిమలోని తొండం కుడివైపుకు తిరిగి ఉంటే దాన్నే దక్షిణావర్తి గణేశుడు అంటారండి. ఆ ప్రతిమ కానీ పటం కానీ తీసుకొచ్చి మంగళవారం లేదా బుధవారాల్లో దేవుని గదిలో పెట్టుకొని ఎర్రటి పూలతో పూజిస్తూ గజేంద్ర మోక్షం పఠించండి 40 రోజులు. ఎర్రటి పూలు గరికను మీరు